ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. దయచేసి ఈ సమయంలో మీరు ఎక్కడున్నా సరే తలలు వంచి కళ్ళు మూసుకురండి. ప్రార్థనా పోరాటంలో పాల్పంపులు పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు నెనప్రభ అనుగ్రహించినటువంటి నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయం నెనప్రభ మాకు ఇచ్చినటువంటి మెలకువను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి దినము కూడా దేవా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా పోరాటం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నెనప్రభ మా జీవితాల్లో నీవు చూపుతున్న కృప కొరకై నీవు చేసిన కార్యములన్నిటి బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎందరైతే నెనప్రభ లైవ్లో వీక్షించి పాలుపంపులు పొందుతున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. ప్రత్యేకంగా నీ సన్నిధి మాతో కూడా ఉంచమని అడుగుతున్నాం. ఈ సమయంలో నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ, నేను ఘనపరుస్తుండగా మా ద్వారా మీరు మహిమ పొందండి. నీ సన్నిధి నెనప్రభ నీ బిడ్డలున్న చోట మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం అంతా మాకు దీవెనకరంగా ఉంచండి. ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు చేయమని అడుగుచు దేవా ఈ ప్రార్థనా పోరాటాన్ని మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనం అందరం కలిసి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దామండి, దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరూ చప్పట్లు కొడదాం.
ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్, నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి, యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. Praise the Lord. Hallelujah. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేదని, నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేదని, అతిశయించద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరా
ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, స్వరమెత్తి పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాడదాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆమేన్. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడతామండి. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. యేసయ్యా మీకే స్తోత్రం, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే మా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో నావు, నీడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో నావు, నీడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే
ఆశ్రయ దుర్గము. సగమంతా ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే ఎగసిపడే తుఫానుల్లో దేవా నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. మీకే ఆరాధన. సర్వాధికారము కలిగిన దేవా, సర్వాధికారి, సర్వధర్యామి నీకే స్తోత్రం. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారము చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. దేవా ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం. నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం. నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. హృదయపూర్వకంగా విశ్వాసముతో ఎగసిపడే తుఫానుల్లో రెండు చేతులు వైపు చాపి నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆమేన్. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి ఆధిక్యత కొరకై దేవునికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను. దయచేసి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి దైవజనులు పాస్టర్ సాల్మన్ గారు మన మధ్యలో ఉన్నారు. హృదయపూర్వకంగా వారిని ఆహ్వానిస్తామండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రత్యేకమైన కృప చూపించి మనకు అనుగ్రహించినటువంటి ఈ రోజును బట్టి దేవునికి వందనాలు. అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషు గుమ్మలయ్య గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నోసార్లు ఆయన విశ్వాసాన్ని గురించి బోధించారు. దేవుని సన్నిధికి వచ్చేటటువంటి బిడ్డలందరికీ కూడా కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం. ఈ విశ్వాసం అనే దాన్ని మనం కాపాడుకోవాలంటూ అపోస్తలుడైన పౌలు గారు కూడా తెలియజేశారు. కనుక విశ్వాసం అనే దానికి ఒక శక్తి ఉంది అని మనం గమనించాలి. ఈరోజు మన వాక్య ధ్యానాంశము విశ్వాసం యొక్క శక్తి. విశ్వాసం యొక్క శక్తి ఏం చేస్తుంది అనేది మనం ఆలోచన చేద్దాం. మొదటిగా విశ్వాసం యొక్క శక్తి చూపించే శక్తిగా ఉంది. అదృశ్యమైన వాటిని చూపించేటటువంటి శక్తి విశ్వాసానికి ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసమనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకును రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి కనబడనివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూడడానికి విశ్వాసం అనేటటువంటిది ఒక శక్తివంతమైనది అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అంటాడు. మేము దృశ్యమైన వాటిని కాదు మేము చూస్తుంది, కానీ అదృశ్యమైన వాటిని మేము చూస్తున్నాము. ఈరోజు మన జీవితంలో కూడా విశ్వాసము అనేటటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు అదృశ్యమైన వాటి మీద మన మనసు ఉండేటట్టు చేస్తుంది. అదృశ్యమైన వాటిని మనం చూసేటట్టుగా చేస్తుంది. కనుక దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి సమయంలో ఒక 2 వ్యక్తులను గూర్చి నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిగా మోషే విశ్వాసం కలిగినటువంటి వాడుగా మనకు కనబడతాడు. మోషేలో ఉన్నటువంటి విశ్వాసం మోషేకు అదృశ్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూసేటట్టుగా చేసింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి మనం చదువుదాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. మోషే గురించి మనం ఆలోచన చేసినప్పుడు మోషే ఐగుప్తు ధనం అతని కళ్ళ ముందు ఉంది. అది ఐగుప్తు ధనము, ఐగుప్తుకు సంబంధించిన అధికారము, రాజరికము ఇవన్నీ కూడా అతని కళ్ళ ముందు కనబడుతున్నాయి. కానీ మోషే విశ్వాసమును బట్టి అతనిలో ఉన్న విశ్వాసము ఏం చేసింది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి అతనికి తెలియచేసింది. ప్రియులారా, క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని అతనికి అర్థమయ్యేటట్టు చేసింది. క్రీస్తును చూపించింది విశ్వాసం. క్రీస్తును గూర్చినటువంటి విషయాలలో ముందుకెళితే ఏ విధమైనటువంటి నింద రాబోతుందో అన్నీ కూడా అతను ముందుగానే చూసినట్టుగా మనకు దేవుని వాక్యం తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును బట్టి ముందుకెళ్తే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఎదురైనప్పటికీ కూడా ఈ ధనము నాకొద్దు, ఈ అధికారము నాకొద్దు, నాకు క్రీస్తు కావాలి. క్రీస్తును గూర్చినటువంటి ఫలం, ప్రతిఫలం ఏదైనా ఉందో ఆ ప్రతిఫలం ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచాడు.
ప్రతిఫలముగా ఏ బహుమానం కలుగుతుంది మోషేకు అనేది అప్పుడే దేవుడు ఆయనకు తన విశ్వాసాన్ని బట్టి చూపించడం జరిగింది. కనుక ప్రియులారా, మనం కూడా విశ్వాసంతో ఉన్నప్పుడు అదృశ్యమైన వాటిని మనం చూడడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మనలో ఉన్నటువంటి విశ్వాసము మనలను అదృశ్యమైన వాటిని చూచేటట్టుగా చేస్తుందని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే రెండో వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. ఎంతోమంది ఈ విశ్వాసాన్ని బట్టి అదృశ్యమైన వాటిని చూశారు. కానీ ఈరోజు ఈ ఇద్దరు వ్యక్తులను గూర్చి మనం ఆలోచన చేస్తున్నాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు మనం చదివితే, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగునగాక. అపోస్తలుడైన పౌలు గారి విధంగా తెలియచేస్తున్నారు, నేను ఇప్పుడు పానార్పణముగా నేను పోయబడుతున్నాను, అనేకుల కొరకు నేను కరిగిపోతున్నాను, అయితే నేను వెళ్ళిపోవలసినటువంటి టైము దగ్గరకు వచ్చింది అని చెప్తూ ఆయన అంటున్నాడు, నేను మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఆస్తులను కాదు, ఐశ్వర్యాన్ని కాదు, ధనఘనతలను కాదు, కానీ నేనేం కాపాడుకున్నాను అని అంటే విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఎన్నోసార్లు విశ్వాసం తొలగించాలని దుష్టుడు రకరకాలైన శ్రమలలోకి తీసుకెళ్ళాడు పౌలు గారిని. అయినప్పటికీ కూడా విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఎందుకంటే అదృశ్యమైన వాటిని చూశాడు గనక దాన్ని పొందుకోవడం కోసం, దాన్ని స్వతంత్రించుకోవడం కోసం దేవుడు అనుగ్రహించేటటువంటి బహుమానం మీద తన దృష్టి ఉన్న కారణాన్ని బట్టి వాటన్నిటిని కూడా జయించుకుంటూ ఆయన ముందుకొచ్చినట్టుగా విశ్వాసమును కాపాడుకున్నట్టు మనకు కనబడుతుంది. 8వ వచనములో అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు, ఏ దినమందు? ప్రభు ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభు ఏం చేస్తాడంటే నీతి కిరీటాన్ని నాకు దయచేస్తాడు అని ముందుగానే తన ప్రతిఫలం ఏంటో, తను పొందుకోబోయేదేంటో అన్నీ కూడా ముందుగానే చూసినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, విశ్వాసం యొక్క శక్తి ఏం చేస్తుంది అని అంటే అదృశ్యమైన వాటిని మనకు చూపిస్తుంది. ఈ అదృశ్యమైన వాటిని చూసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ భూమి మీద ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ బాధ కలిగినా వాటి మీద మనం మనసు పెట్టక అదృశ్యమైన వాటిని మనం చూసాం కనుక వాటిలో ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తారు. కనుక ఈరోజు విశ్వాసం యొక్క శక్తి అనేటటువంటి అంశంలో రెండో మాట, విశ్వాసం యొక్క శక్తి నడిపించును. ఆత్మ సంబంధంగా నడిపిస్తుంది, శరీర సంబంధంగా కూడా నడిపిస్తుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం నడవాలి. ఏ అదృశ్యమైన వాటిని మనం చూసినప్పుడు వాటి కోసం మనం నడవడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు, మనకు బలాన్ని ఇస్తాడు. ఈ విశ్వాసం ద్వారానే మనం నడవగలుగుతాం. విశ్వాసం లేకపోతే ఆధ్యాత్మికంగా మనం నడవలేం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, వేలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వేలుచూపు వలన కాదు, కానీ విశ్వాసం వల్ల మేము నడుస్తున్నాం. మమ్మల్ని నడిపిస్తుంది విశ్వాసము. ఏ పరిస్థితి వచ్చినా కూడా మా సొంత బలం అయితే మేము ఆగిపోతాం, కానీ మేము విశ్వాసము ద్వారా, విశ్వాసము యొక్క శక్తి ద్వారా మేము నడుస్తున్నాము అని దేవుని వాక్యం ద్వారా పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలో ఉన్నాడు అనేటటువంటి ఒక అద్భుతమైన సత్యం మనల్ని బలపరుస్తుంది. విశ్వాసం కలిగిన వారిలో ప్రభువు ఉంటాడు.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. విశ్వాసము అదృశ్యమైన వాటిని చూపిస్తుంది. విశ్వాసము అదృశ్యమైన వాటి వద్దకు నడిపిస్తుంది. కనుక మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. విశ్వాసం యొక్క శక్తి అదృశ్యమైన వాటిని చూపిస్తుంది. విశ్వాసం యొక్క శక్తి అదృశ్యమైన వాటి వద్దకు నడిపిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారితో మనం కలిసి నడవడానికి ఈ విశ్వాసం అనేది ఉపయోగపడుతుంది. శోధనల్లో, బాధల్లో, కష్టాల్లో, కృంగిన వేళల్లో హ్యాపీగా వెళ్ళాలంటే విశ్వాసం అనేది మనకు కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు చెప్పారు, నా నిమిత్తమై మిమ్మల్ని నిందించి మిమ్మలను హింసించినప్పుడు మీరు ఆనందంగా ఉండండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ వాక్యం చదవడానికి చాలా బాగుంటుంది, వినడానికి కూడా కొంచెం పర్లేదు, కానీ ఆచరణలోనికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, నిందలు, హింసలు, చెడ్డ మాటలు ఇవన్నీ కూడా మన గురించి పలుకుతున్నప్పుడు మనం ఎలా సంతోషంగా ఉండగలుగుతాం అని అంటే, విశ్వాసము మనలో ఉన్నప్పుడు, ఈ విశ్వాసము అదృశ్యమైన వాటిని మనకు బయలుపరుస్తున్నప్పుడు, మనకు తెలియచేస్తున్నప్పుడు హ్యాపీగా దేవుడు చెప్పినట్టుగా మనం ఉండడానికి వీలవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ శోధన, బాధ వీటన్నిటిలో నుంచి మనము విశ్వాసముతో ముందుకెళ్ళడానికి వీలవుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. దేవుని వాక్యం చూడండి, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ఎలా నడిచిపోయారు సముద్రములో అని అంటే, విశ్వాసముతో వారు నడిచినప్పుడు ఆరిన నేల బయటకు వచ్చింది, పొడి నేల మీద నడిచినట్టు నడిచారు. విశ్వాసం నడిపిస్తుంది. విశ్వాసం యొక్క శక్తి నడిపిస్తుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదివితే, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులునుగా చేయును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారితో మనం సహవాసం కలిగి ముందుకు నడవాలంటే, ఆయనలో నడవాలంటే, ఆధ్యాత్మికంగా నడవాలంటే, పరలోక సంబంధమైన ఈ ప్రయాణంలో విశ్వాసం యొక్క శక్తి మనకు అవసరమై ఉంది. విశ్వాసం యొక్క శక్తి మనల్ని నడిపిస్తుంది. ఇక 3వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, విశ్వాసం యొక్క శక్తి జీవింపజేస్తుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకన జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. ప్రియులరా, ఇప్పటి వరకు నా కోసం జీవించాం, మా ఇష్టానుసారంగా జీవించాం. అయితే ఈ విశ్వాసం అనేది మనలోకి ఎప్పుడైతే వస్తుందో, విశ్వాసములో ఉన్న శక్తి మనల్ని ఏం చేస్తుందంటే దేవుని కోసం జీవించేటట్టు చేస్తుంది. దేవుని కోసం మనం జీవించి అనేకులను ప్రభువులోకి నడిపించడానికి, దేవుని కార్యాలను తెలియచేయడానికి, బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే అన్నట్టుగా మనల్ని నడిపిస్తుంది. అందుకనే నేను క్రీస్తుతో
కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడను నేను కాను, ఇప్పటి వరకు నా కోసం జీవించాను గాని ఇక మీదట జీవించే జీవితము నా కొరకు చనిపోయిన యేసుక్రీస్తు కొరకు నేను జీవించుచున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11:25 యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. శరీర సంబంధమైనటువంటి మరణం గురించి కాదు, కానీ ఆత్మ సంబంధంగా ఈ శరీరాన్ని విడిచినా కూడా నిరంతరం మనం జీవించేవారుగా ఉంటాం, ప్రభుతో గడిపేవారుగా ఉంటాం, నిత్య రాజ్యంలో మనం అడుగు పెట్టేవారుగా ఉంటామని దేవుని వాక్యం తెలియచేస్తుంది. రోమపత్రిక 1:17 ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతి, ఒకవేళ మనం నీతిమంతులుగా ఎంత నీతిమంతులుగా ఉన్నానో విశ్వాసం యొక్క శక్తి మనలో లేకపోతే మన నీతి పనికిరాదు. అందుకనే ఈరోజు దేవుని వాక్యం తెలియచేస్తుంది, ప్రియులారా, విశ్వాసము కలిగి ఉండండి, విశ్వాసమును కాపాడుకోండి, విశ్వాసమును బాగు చేసుకోండి, విశ్వాసములో ఎదగండి, విశ్వాసం పోగొట్టుకోకండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మనం బ్రతుకుతూ ఉంటే విశ్వాసము అనేటటువంటిది, విశ్వాసం యొక్క శక్తి అదృశ్యమైన వాటిని చూపిస్తుంది. విశ్వాసం యొక్క శక్తి ఏం చేస్తుందంటే అదృశ్య లోకం వైపు, అదృశ్యమైనటువంటి ఆశీర్వాదం వైపు మనల్ని నడిపిస్తుంది. ఇక మూడో విషయం, విశ్వాసం యొక్క శక్తి ఏం చేస్తుంది అని అంటే దేవుని కొరకు ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే జీవించేటట్టుగా చేస్తుంది. కనుక విశ్వాసము అనేటటువంటిది పోగొట్టుకోకుండా, విశ్వాసములో దిగజారిపోకుండా నిరంతరం కూడా విశ్వాసముతో ఎదుగుతూ దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రభునామంలో తెలియచేస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ఆమేన్. ఇంతవరకు అద్భుతమైన వాక్య సందేశాన్ని దేవుడు మనతోనే మాట్లాడాడు. వాక్యం అందించిన దైవజనులు పాస్టర్ సాల్మన్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. విశ్వాసం యొక్క శక్తి గురించి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి ఉన్నాడు. చూపించే శక్తి, నడిపించే శక్తి, జీవింపచేయ శక్తి విశ్వాసానికి ఉంది. అటు విశ్వాసాన్ని మనం కలిగి ఉండి మనం అందరము కూడా విశ్వాసములో ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో మీరు అందరూ కూడా మనం ఏకీభవించి హృదయపూర్వకంగా మొరపెడదామండి, ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో, సంఘములో, పరిచర్యలో జరిగించునుగాక. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడిన వాడా నీకు స్తోత్రం తండ్రి. విశ్వాసం యొక్క శక్తి మాకు తెలియజేశారు, దాన్ని బట్టి నీకు వందనాలు. విశ్వాసం యొక్క శక్తి నాయన ప్రభువా చూపించే శక్తిగా ఉంటుందని, అయ్యా నడిపించే శక్తిగా ఉంటుందని, అయ్యా మమ్మల్ని జీవింపచేయు శక్తి అని నాయన ప్రభువా ఈ ఉదయకాల సమయం నాతో, మాతో, మా అందరితో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. ఇటు విశ్వాసంలో మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అయ్యా నీ యందు మేము విశ్వాసం ఉంచడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి, మమ్మల్ని ముందుకు నడిపించమని నీ నైనా ప్రభువా కనికరాన్ని మేము కోరుతున్నామయ్యా. నీకు వందనాలు. ఎందరైతే బిడ్డలు నైనా ప్రభు ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. మా సంఘాన్ని బట్టి నీకు వందనాలు, ప్రార్థన పోరాటాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ ఉదయ కలిసిన ప్రభు సంఘ దర్శనం కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. అవసరతలో ఉన్న వారికి నేను ప్రభు నీ ప్రేమ హస్తం అందించడానికి, సువార్త అందరి వారికి అందించడానికి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్న విశ్వాసములను దైవరాజ్య విస్తరణకు సిద్ధపరిచి పంపుటలో నీ కృపను అనుగ్రహించండి. ప్రజలను చేరుకోవడానికి, తప్పించడానికి, ఉజ్జీవింప చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పెనిల్ ప్రేయర్ పార్క్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చక్కటి ప్రేయర్ పార్క్ మాకు దయచేయండి, విశాలమైన స్థలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అది మాత్రమే కాదయ్యా, సంఘ సరిహద్దులు మీరు విశాలపరచండి. పార్కింగ్తో కూడిన స్థలాన్ని దేవా మా మందిరానికి మీరు దయచేయమని అడుగుతున్నాం. ఆయా స్థలాల్లో నాయన ప్రభు పరిచర్య జరుగుతున్నాయి. ఎక్కడైతే నాయన ప్రభు స్థలాలు కావాలో అక్కడ స్థలాలు దయచేయండి. ఎక్కడైతే మందిరాలు నిర్మించబడాలో అక్కడ మందిరాలు నిర్మించబడుటకు సహాయం దయచేయండి. గ్రేవ్యార్డ్ కొరకు సహాయం దయచేయండి, స్థలమును అనుగ్రహించండి. సువార్త విరివిగా ప్రకటించబడడానికి సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. ఆత్మల రక్షణ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు నశించుట నీ చిత్తము కాదు తండ్రి. ప్రతి ఒక్కరు నాయన ప్రభు రక్షణలోనికి రావడానికి సహాయం దయచేయండి. నీ ప్రియ బిడ్డల యొక్క గృహంలో ఇంకా వారికి తెలిసిన
చేసిన వారు ఎవరు రక్షణ లేకుండా ఉన్నారో అటు వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందనాలు. గొప్ప కార్యం చేయండి. ఎందరైతే బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారో, వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారో, యేసు శక్తి గల నామములో వారిని మీరు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆదరణ దయచేయండి దేవా. మీడియా ద్వారా జరుగుతున్న పరిచర్యలు బట్టి నీకు వందనాలు దేవా. ఆరాధన టీవీలో వస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంకను నానాటికి దేవా ఈ పరిచర్య ద్వారా అనేక మందికి నేను ప్రభా సువార్త చేరబడాలి అయ్యా. నీకు వందనాలు. నీ కార్యాలు జరగాలి తండ్రి. నీకు వందనాలు. సోషల్ మీడియాని బట్టి కూడా నీకు స్తోత్రం దేవా. నీకు వందనాలు. అనేక మందికి చేరుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది నేను ప్రభా JGM అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సహాయం దయచేయండి దేవా. కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిడ్డలు నేను ప్రభా వారి యొక్క విద్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎడ్యుకేషన్లో మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీసివేయండి, ఐక్యత దయచేయండి అయ్యా. కుటుంబాలకు నేను ప్రభా నీకు స్తోత్ర. విశ్వాసములో నీ బిడ్డలు ఎదుగునట్లుగా సహాయం దయచేయమని కోరుతున్నాం. ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో మీరు కొట్టివేయండి. ప్రతి విధమైనటువంటి అవసరత మీ నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డల యొక్క వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. వ్యాపారాల్లో గొప్ప లాభం దయచేయండి. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్ దయచేయమని అడుగుతున్నాం. ఎందరైతే నేను ప్రభా సొంత గృహాల కొరకు ప్రార్థన చేస్తున్నారో అటు వారికి నేను ప్రభా యేసు శక్తి గల నామములో తండ్రి మీరు వారికి సొంత గృహాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. గృహాలు లేని వారికి గృహాలు మీరు దయచేయండి. ఇప్పటికే నైనా ప్రభా నీకు వందనాలు. ఈ ప్రార్థన పోరాటం ప్రారంభించి ప్రతిరోజు చేస్తున్నటువంటి ప్రార్థనలు మీరు ఆలకించి నైనా ప్రభా ఎందరో నైనా ప్రభా కుటుంబాలకు మీరు ఇచ్చిన గృహాలు బట్టి నీకు స్తోత్రం. మా విశ్వాసాన్ని బలపరచండి దేవా. నీ బిడ్డలు నైనా ప్రభా మీరు ఇంకను ప్రేరేపించమని అడుగుతున్నాం దేవా. మేము ప్రార్థించి మేము పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. మాకు సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. వాహనం లేని వారికి వాహనాలు దయచేయండి అయ్యా. నీకు వందనాలు. వివాహములు ఘనముగా జరగడానికి సహాయం దయచేయండి దేవా. నీకు స్తోత్రం. యవన బిడ్డలకు చక్కటి సంబంధాలు కుదరడానికి సహాయం దయచేయండి. దైవికమైన సంబంధాలు కుదరడానికి సహాయం దయచేయండి. సంతానం లేని వారిని నేను ప్రభా మీరు ముట్టండి. యేసు నామములో మోయబడిన గర్భములు మీరు తెరవమని అడుగుచున్నాం తండ్రి. నీ బిడ్డలకు స్వాస్థ్యమును బహుమానమును దయచేయబడు నీవే కాబట్టి నేను ప్రభా సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి. కోర్టు కేసులు బాధపడుతున్నటువంటి వారికి కోర్టు కేసులను మీరు కొట్టివేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. స్థానిక సంఘం కొరకే నీకు వందనాలు. సార్వత్రిక సంఘం కొరకే నీకు స్తోత్రం తండ్రి. మా దైవజనులు బట్టి నీకు వందనాలు. సహదాసులు బట్టి నీకు వందనాలు. యేసు మా మందిరాన్ని మా సంఘాన్ని మా పరిచర్యను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రభుత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. న్యాయశాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వైద్య శాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. పోలీస్ శాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నన్నప్రభు ఇటీవల కాలంలో నన్నప్రభు వచ్చినటువంటి తుఫాను ద్వారా ఇంకా ఎందరో నన్నప్రభు ఎన్నో కుటుంబాలు ఇంకను కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అటు వారిని నన్నప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నన్నప్రభు. ప్రత్యేకించి ఈ సీజన్లో నన్నప్రభు నీకు వందనాలు. ఎలాంటి ఫ్లడ్స్ కానీ ఎలాంటి సైక్లోన్ ఎఫెక్ట్ కానీ దేవా మా యొక్క రాష్ట్రాల మీద మా దేశం మీద ఉండకుండానట్లుగా నీ కృపను అనుగ్రహించండి. సహాయం దయచేయండి అయ్యా. నీ క్షేమము ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నా. అలాగే నన్నప్రభు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నన్నప్రభు ఈ వరద నీటి ద్వారా నన్నప్రభు మునిగిపోయినటువంటి స్థలాల్లో నన్నప్రభు ఇంకా మందిరాల్లో నైనా ప్రభు ఆరాధన జరగని కొన్ని మందిరాలు ఉన్నాయి. అలాంటి వాటిని నైనా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోరండి అయ్యా. నీ యొక్క గొప్ప కార్యం మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీవు కనికరించండి, సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు. ఎలాంటి న్యాచురల్ కెలామిటీస్ ద్వారా నైనా ప్రభు నీ బిడ్డలు ఇబ్బంది పడకుండానట్లుగా సహాయం దయచేయండి దేవా. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. అధికారులు మీరు దీవించమని అడుగుతున్నాం దేవా. నీకు స్తోత్రం. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు శక్తిగల నామములో తండ్రి. భారతదేశం అంతటిని కూడా మీరు దీవించండి. మా అధికారుల కొరకై నీకు వందనాలు. ప్రధానమంత్రి కొరకై నీకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఉపరాష్ట్రపతి కొరకు నీకు వందనాలు. రాష్ట్రపతి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అన్ని శాఖల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కనికరము చూపించండి, సహాయం దయచేయండి. భద్రతా దళాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇండియన్ ఆర్మీ కొరకు, ఇండియన్ నేవీ కొరకు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రపంచ దేశాల యొక్క శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు. యుద్ధ వాతావరణాలు నేను ప్రభా మీరు తీసివేయండి. శాంతి సమాధానం ప్రజలకు దయచేయండి, నాయకులకు దయచేయండి అయ్యా. నీకు వందనాలు. స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు. యెరూషలేము క్షేమం కొరకై మేము ప్రతిదినం మొరపెడుతున్నాం. నీ సహాయం దయచేయండి. యెరూషలేములో ఉన్నటువంటి నేను ప్రభా ప్రతి ఒక్కరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కాపుదల భద్రత దయచేయండి. ఆదివారం జరిగే ఆరాధనల కొరకై నీకు స్తోత్రం తండ్రి. స్థానికంగా మెయిన్ చర్చ్లో నన్నప్రభు బ్రాంచ్ చర్చెస్లో మొబైల్ చర్చ్లో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నిటి బట్టి కూడా నీకు స్తోత్రం
అయ్యా ప్రతి ఆదివారం అనేక నూతనాత్మలు మందిరంలో చేర్చబడాలి, అద్భుతాలు జరగాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి. ఎవరు నైనా ప్రభా ఏ అవసరతతో నీ మందిరంలో అడుగు పెడుతున్నారో వారు నిశ్చయముగా నీ దగ్గర నుండి నైనా ప్రభు పొందుకున్నట్లు సహాయం దయచేయండి. నీ సన్నిధి నైనా ప్రభు వారిని సంధించడానికి సహాయం దయచేయండి. అద్భుతకరుడా అద్భుతాలు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ చర్చ్ సర్వీసెస్ కొరకే నీకు స్తోత్రం దేవా. అద్భుతాలు చేయండి దేవా. ఇంకా నైనా ప్రభు నూతన ప్రాంతాల్లో నైనా ప్రభు సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి సహాయం దయచేయండి. నూతన స్థలాలు మాకు దయచేయండి అయ్యా. ఎక్కడైతే సేవ జరగట్లేదో అలాంటి స్థలాల్లో నైనా ప్రభు విశ్వాసులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఉదయాన్నే దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రార్థనతో, వాక్యముతో, ఆరాధనతో నైనా ప్రభు మమ్మల్ని మేలుకొల్పుతూ నైనా ప్రభు మమ్మల్ని ఆత్మీయమైనటువంటి జీవితంలో ముందుకు నడిపించేటువంటి ప్రార్థన పోరాటమును బట్టి నీకు స్తోత్రం దేవా. నిశ్చయముగా అనేక మంది దీవించబడడానికి సహాయం దయచేయండి. దీవించబడిన మేము నైనా ప్రభు ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి సహాయం దయచేయండి దేవా. ఎంతో భారంగా నైనా ప్రభు ప్రతి ఉదయాన్నే దైవజనులు నైనా ప్రభు మాకు అందిస్తున్నటువంటి వాక్యాలను బట్టి నీకు స్తోత్రం. పదే పదే నైనా ప్రభు వీటిని వింటూ మా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి సహాయం దయచేయండి. వెన్స్డే జరగబోతున్నటువంటి నైనా ప్రభు ఎవ్రీ వెన్స్డే జరుగుతున్నటువంటి యూత్ మీటింగ్స్ కొరకే నీకు స్తోత్రం దేవా. ప్లగ్ యూత్ మీటింగ్ కొరకే నీకు వందనాలు. అనేక మంది యవన బిడ్డలు రావడానికి సహాయం దయచేయండి దేవా. యవనస్తులు నైనా ప్రభు నీకు వందనాలు. నీ సన్నిధిలో వారు ముందుకు సాగే కృపను దయచేయండి. ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన కొరకే నీకు వందనాలు. ఈరోజు సాయంకాలం జరగబోతున్నటువంటి ఉపవాస ప్రార్థన కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. అనేక మందిని మీరు నడిపించండి. నీ దాసులు నిలబడి వాడు నైనా ప్రభు వాక్యం అందిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా తండ్రి దేవా నీకు వందనాలు. అద్భుతాలు చేయండి నైనా ప్రభు, సూచక్రియలు చేయండి. ఎవరు ఎలాంటి అవసరంలో ఉన్న నైనా ప్రభు వారు నీ ద్వారా దర్శించబడి నైనా ప్రభు నీకు వందనాలు. తాకబడి దేవ వారి జీవితాల్లో మేలులు పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. మా దైవజనులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పాస్టరల్ టీం అంతటి కొరకే నీకు స్తోత్రం. అలాగే నైనా ప్రభు మందిరంలో నైనా ప్రభు ప్రతి బ్రాంచ్ చర్చెస్లో అక్కడికి అన్ని చోట్ల నైనా ప్రభు సహకరిస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నిటి కొరకే నీకు వందనాలు. అందరినీ కూడా మీరు దీవించని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. నీ కృపను, నీ క్షేమమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం. ఈరోజు నైనా ప్రభు ఉదయకాల సమయం ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారు ఎందు నిమిత్తమైతే నీ స్థితిలో గోజాడుతున్నారో దేవా ప్రార్థనలు ఆలకించువాడా అయ్యా మా విశ్వాసాన్ని బలపరచండి. విశ్వాసం యొక్క శక్తి గురించి మాట్లాడారు. విశ్వాసం యొక్క శక్తితో మేము ప్రార్థిస్తూ ఉండగా నీ దగ్గర నుండి మేము పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈరోజు అంతట్లో మీరు తోడుగా ఉండండి. మా రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఈరోజు నైనా ప్రభు ఎవరైనా బర్త్డే కానీ యానివర్సరీ కానీ జరుపుకున్నట్లయితే వారిని అధికంగా మీరు దీవించమని నీ కృప మెండుగా వారికి కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ ప్రార్థన అంతటిని బట్టి కూడా నీకు స్తోత్రం. యేసు నీకు వందనాలు తండ్రి. ఈ దినమంతట్లో మీరు తోడుగా ఉండండి. మేము చేయు ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు ఉండి మమ్మల్ని ముందుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించని ఆశీర్వదించండి. ఇది నన్ను మాకు ఆశీర్వాదకరంగా మార్చమని సాయంకాలం ఉపవాస ప్రార్థన కూడా అద్భుతంగా మీరు జరిగించమని అనేక మంది పాలు పంపులు పొందులకు సహాయం దయచేయమని కోరుచున్నాం. యేసు నీకు వందనాలు. ఇంతవరకు ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం దేవా. ప్రతి ఒక్కరు అవసరం తీర్చండి. మీ నామాన్ని ఘనపరచుకునండి. మీరే మహిమ పొందమని దేవా. లైవ్లో వీక్షించిన వారిని మీరు దీవించండి. లైవ్ అయిపోయిన తర్వాత కూడా నైనా ప్రభు వీక్షించబోతున్నటువంటి బిడ్డలను నైనా ప్రభు మీరు నిశ్చయంగా దీవించి ఆశీర్వదించమని, నీ కృప, నీ సహాయము, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. రేపు ఉదయకాలం ప్రార్థన పోరాటంలో కలుసుకుందాం. అలాగే ఈరోజు సాయంకాలం ఉపవాస ప్రార్థనలో కూడా మీరు జాయిన్ అవ్వండి. మందిరానికి రండి. దైవ దీవెనలు పొందాల్సిందిగా మనవి. ఆమేన్.